ఏపీ అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక పక్కన 2013 భూసేకరణ చట్టం వచ్చింది 10 నుంచి. ఆ చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం ఎన్ని చేశాం. అధ్యక్ష, ఇటీవల కాలంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాజెక్టు మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టానంటే, నేను రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్న దాంట్లో ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కూడా కాదు. దీన్ని పూర్తి చేయడం కోసం 14 సార్లు పర్సనల్ ఇన్స్పెక్షన్ చేశాను, 18 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను, ఏజెన్సీస్ అన్నీ కూడా పెట్టాం. ప్రతి సోమవారం ప్రాజెక్ట్ రివ్యూ పెట్టాను. సోమవారం పేరు కూడా మార్చుకొని పోలవారంగా నామకరణం చేసుకున్నాను నా డైరీలో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అక్కడ మీరు చూసే దిశ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించి మొత్తం కూడా ఇది చేస్తున్నాం. ఇప్పటి వరకు 41% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. అది లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, ప్రాజెక్టు కానీ, హెడ్ వర్క్స్ కానీ 41% పూర్తయినాయి. ఇంకొక పక్కన దిశ ఇంటర్నేషనల్గా బెస్ట్ కంపెనీస్ అన్ని టెక్నాలజీ ఉన్నో వాళ్ళందరినీ చేశాం. అత్యున్నతమైన ఆధునిక యంత్రాలు తీసుకొచ్చాం. సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే తీసుకొస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎప్పటికప్పుడు దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ని, అదే మరిగా యూనివర్సిటీస్ అన్నిట్లో కూడా వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. ఒక్క విషయం ఈ హౌస్ గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఇది దేశంలోనే పెద్ద ప్రాజెక్టులు కట్టడంలో పోలవరమే లాస్ట్ ప్రాజెక్ట్ అవుతున్న దాంట్లో ఆశ్చర్యం లేదు అధ్యక్ష. దిస్ ఈజ్ ది లాస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ విచ్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టు కట్టే అదృష్టం నాకు రావడం, కేంద్ర ప్రభుత్వం సహకరించడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ ప్రాజెక్టుల అధ్యక్ష 60% మట్టి రాయి పనులు పూర్తయినాయి, 30% కాంక్రీట్ పనులు పూర్తయినాయి. అదే మరి అధ్యక్ష స్పిల్వే కాంక్రీట్ పనులు, డయాఫామ్ వాల్ పనులు, అదే మరి రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్, ఇంకో పక్కన కాపర్ డ్యామ్, ఇవన్నీ కూడా చురుగ్గా పనులన్నీ ఏజెన్సీస్ పెట్టాం. అవన్నీ కూడా అవుతున్నాయి. ఇంకొక పక్కన దేశ సెంట్రల్ వాటర్ కమిషన్, పిఆర్ఎస్ పూణే, ఐఐటి రూర్కీ, ఐఐటి ఢిల్లీ, ఎంఆర్ఎస్ ఢిల్లీ మొదలైన సంస్థలని ఎక్స్పర్ట్స్ అకాడమిక్గా ఏమేమి చేయాలనో క్వాలిటీ కానీ, డిజైన్స్ కానీ అవన్నీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి ఈరోజు ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాంప్రమైజ్ కావడం లేదు, సమన్వయం చేస్తున్నారు. అదే మరి క్వాలిటీ విషయాలు చూస్తున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క దిశ ఏదైతే ఫార్మర్స్ కూడా న్యాయసమ్మతంగా రీహాబిలిటేషన్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్రాజెక్ట్, గిరిజనులు ఉన్నారు. అదే మరి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇంకొక పక్క రిలీఫ్ ఇవ్వాలి, భూమికి భూమి కొనివ్వాలి, అదే మరి వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే అధ్యక్ష ఫస్ట్ టైం చరిత్రలో 2 నదుల అనుసంధానం, గోదావరి కృష్ణా నదులు పట్టెసీమ ద్వారా అనుసంధానం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిన దేశ. అదే మరిగా దేశ ఈరోజు లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్ కూడా రాబోయే సీజన్ నీళ్లు అందించి విశాఖపట్నానికి కూడా గోదావరి నీళ్లు పుష్కలంగా తీసుకెళ్తాం అధ్యక్ష. అది కూడా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అదే మరి ఈస్ట్ గోదావరిలో ఇంత మునుపు మీరు చూస్తే ఏలేరు ఎప్పుడు బాధపడేవాళ్ళు, రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా ఉండదు, దానికి కూడా నీళ్లు ఇస్తాం అధ్యక్ష. అదే మరిగా దేశ పనులన్నీ ముమ్మరంగా చేస్తున్నాం, చాలా స్పీడప్ చేశాం. ఒకటే ఆలోచిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2018కి గ్రావిటీతో నీళ్లు తేవాలని చెప్పి ఒక సంకల్పం, మామూలు సంకల్పం కాదు దేశ, ఇది ఉక్కు సంకల్పం. ఇది చేసేదానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం పనిచేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్.
2019కి ప్రాజెక్టుని పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఇది 16,000 కోట్ల దిశ. 4,000 కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టుకి అవుతుంది. మిగిలిన 12,000 కోట్ల రూపాయలు 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్ చేయాలి. 1/4/2014 రివైజ్ చేయమన్నారు. కానీ మిగిలింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి కాబట్టి అది టెక్నికల్గా అనుకుంటున్నా నేను. కొంతమందికి అనుమానం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ అని. ప్రాజెక్ట్ ఎక్కడ ఆకాశంలో కడతాం, ఆ దేశం భూమి మీద కడతాం. ఆకాశంలో కట్టాం. అడ్డంగా మహాడం కూడా మంచిది కాదు. కట్టేదే భూమి మీద కడతాం. ప్రాజెక్ట్ కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. ముంపు గురైన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలి. 2013 కేంద్ర చట్టం ల్యాండ్ ఎక్విజిషన్ కాంపన్సేషన్ ఇవ్వాలి. పునరావాసం ఇవ్వాలి. ఇళ్ళు కట్టివ్వాలి. వాళ్ళకు కూడా ఇంట్లో ఉండే మైనర్స్కి కానీ మేజర్స్కి కానీ కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేసి అన్ని విధాలు ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుంది. 2001-4-2014 అంటే అంతవరకు మొత్తం ఇస్తామని వారే ఒప్పుకున్నారు. నేషనల్ ప్రాజెక్టు కాబట్టి 100% ఖర్చు కూడా పెడతామన్నారు. నబార్డు కూడా డబ్బులు మొబలైజ్ చేసింది. ఫాస్ట్ ట్రాక్లో డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి డబ్బులున్నాయి. ఉక్కు సంకల్పం ఉంది. గడిచిన రోజుల్లో జరిగింది పీడకల. 2 సార్లు ఇది ప్రీ క్లోజ్ చేయడం, మాటలు పార్లమెంట్లో చెప్పి మోసాలు చేయడం జరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవ దశ ఏదైతే ఈరోజు మీరు చూసినప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ఒక మాట చెప్పి స్పెషల్ స్టేటస్ ఇస్తామని